హలో ఆల్ అందరికీ. ఇక్కడ నేను ఏం చెప్తున్నానో తెలుసా? అమృత్ వెజ్ ఫైన్ డైనింగ్ అనే రెస్టారెంట్‌కెళ్ళామనమాట. అక్కడ నేనే ఇంట్రడక్షన్ చెప్తున్నాను. మేమెందుకెళ్ళామంటే కిట్టి పార్టీ కోసం వెళ్ళామనమాట. ఎవ్రీ మంత్ మా టపర్‌వేర్‌లో ఆఫర్స్ గురించి చెప్పుకోవడానికి అండ్ సరదాగా స్పెండ్ చేయడానికని చెప్పేసి కిట్టి పార్టీకెళ్తాం అనమాట. సో, ఇప్పుడు రెస్టారెంట్ ఎలా ఉందో చూద్దాం పదండి. అండ్ ఇక్కడొచ్చేసేసి ఇక్కడ రికగ్నిషన్స్ ఇచ్చారనమాట. మా మ్యామ్ కాశ్మీర్ ఎళ్లి అందరికీ షాల్స్ తెచ్చారు. సో, ఇక్కడ ఇదిగో గిఫ్ట్స్ ఇచ్చి, ఇలా హ్యాండ్ బ్యాగ్స్ అండ్ నాకు కూడా ఒక మంచి షాల్వా వచ్చింది. మంచి షాల్వాతో పాటు మంచి గిఫ్ట్ కూడా వచ్చింది. సో, ఇంకా కిట్టి పార్టీలో మేమేం చేస్తామంటే ఇదిగో గేము. ఇదొక ఏమంటారు లైక్ ఇక్కడొచ్చేసి మళ్ళీ రికగ్నిషన్ వాళ్ళందరితో పిక్స్ దిగామనమాట. ఆ షాల్వా అండ్ గిఫ్ట్స్‌తో. ఆ గేమ్ ఏంటంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అండ్ ఈ హౌసీ కాయిన్స్ అనమాట ఆ గేము. సో, చాలా బాగుందనిపించింది. ఫుల్ ఎంజాయ్ చేసాం ఇక్కడ. అండ్ ఈవిడొచ్చేసి మా మేనేజరు టపర్‌వేర్ మేనేజర్ అనురాధ గారనమాట. అండ్ ఇదొచ్చేసి నేను గేమ్ ఆడుతున్నప్పుడు పిక్స్ అనమాట. అండ్ ఇంకా యాంబియన్స్ చాలా బాగున్నాయి కదా! నేను ఇలా టేబుల్ దగ్గర పిక్స్ దిగాను. అండ్ ఎనకాల మేమెళ్ళింది బఫెట్ దగ్గర ఇలా పిక్స్ దిగాననమాట. ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో యాంబియన్స్ నిజంగానే చాలా బాగున్నాయి. ఫుడ్ కూడా బాగుంది. వెజ్‌లో మీరు చాలా డిఫరెంట్ వెరైటీస్ చూస్తారు. చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను ఇలా సింగిల్ పిక్స్ అనేవి క్యాప్చర్ చేసుకున్నాను. అంటే ఎంట్రన్స్‌లో చాలా బాగుందని చెప్పేసి. ఇదొచ్చేసి నాకొచ్చిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ గిఫ్టు. అండ్ ఈ మంత్‌లో ఉగాది జరిగింది కాబట్టి ఉగాది థీము. అందుకే నేను తీపి అనేది పట్టుకున్నాను. ఎందుకు పట్టుకున్నానో నేను మళ్ళీ చెప్తాను మీకు. సో, ఇలా ఎంట్రన్స్‌లో మంచిగా చాలా బాగుంది అని చెప్పి పిక్స్ అయితే తీసుకున్నాను. అండ్ అందరం కలిపి ఉగాది కాబట్టి తీపి ఒకళ్ళు చేదు, పులుపు అలా చెప్పేసి ఆ క్రాఫ్ట్స్ నేనే చేశాననమాట. సో, ఇది మాదొచ్చేసి రెయిన్బో యూనిట్ గెట్ టుగెదర్ అనమాట. ఇది ఎవ్రీ మంత్ జరుగుతది. మేమైతే నిజంగానే ఫుల్ ఎంజాయ్ చేసాము. గేమ్స్ అండ్ అన్ని రికగ్నిషన్స్ అండ్ దాంతో పాటు గిఫ్ట్స్ అన్నీ ఎప్పుడు అనమాట. ఇదిగో ఇక్కడ మా టీమ్‌లో ఇంకొక మెంబర్ గేమ్ ఆడుతున్నారు తను. సో, నేనేంటంటే అందరియి తీసాననమాట. తనకొచ్చిన గిఫ్ట్స్ శాల్వా అనమాట ఇది. ఇదిగో ఇక్కడొచ్చేసి రమ్మ గారు ఈవిడ ఆడుతున్నారు గేము. నిజంగా వీటిలో ఏజ్‌తో సంబంధం లేదండి. అందరూ ఎంజాయ్ చేయొచ్చు నిజంగానే. అండ్ బిజినెస్ కూడా అందరూ చేయొచ్చు. రికగ్నిషన్స్ ఉంటాయి. సో, ఉగాది థీమ్ కాబట్టి ఈ క్రాఫ్ట్స్ అన్నీ నేనే ప్రిపేర్ చేసుకొచ్చాను. ఇలా ఇదిగో తినొచ్చేసి కారం అని పట్టుకున్నారు. ఇంకొకళ్ళొచ్చేసి పులుపు. చెప్పాను కదా! ఉగాది పచ్చడి థీమ్ అనమాట. ఎందుకంటే ఈ మంత్‌లో మనకి ఉగాది జరిగింది కాబట్టి. ఇంకా ఫైనల్‌గా మా మేడం వచ్చేసి బౌల్‌లో ఉగాది పచ్చడి మొత్తము అండ్ పసుపు, కుంకుమ అనమాట. తినొచ్చేసి చేదు అనమాట. అండ్ తర్వాత అన్నీ పట్టుకొని అలా గ్రూప్ పిక్స్ దిగా అనమాట. ఫుల్ ఎంజాయ్ అనిపించింది ఆ క్రాఫ్ట్స్‌తో బాగా. అండ్ ఇంకా ఇక్కడ తినకు కూడా గిఫ్ట్ వచ్చింది. తినకొచ్చేసి కీ చైన్ గిఫ్ట్ వచ్చింది. అంటే లక్కీ డ్రాస్ ఉంటాయి. అండ్ ఇక్కడొచ్చేసి పావు బాజీ తిన్నాము. అండ్ ఇవన్నీ ఫుడ్ ఐటెమ్స్ అనమాట. ఇంకా ఫుడ్ ఐటెమ్స్ అయితే వెజ్‌లో ఇంత డిఫరెంట్ ఐటెమ్స్ అయితే నేను ఎక్కడా చూడలేదు. మీకు అందరికీ కుదిరితే కూడా అమృత్ వెజిటేరియన్ రెస్టారెంట్‌కి ఒకసారి వెళ్ళొచ్చు అనమాట. చాలా వెరైటీ పాలక్ హల్వా అని అలాంటివి ఉన్నాయి. ఇది వచ్చేసి మాకు చెప్పిన గ్రూప్ పిక్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి శాండ్విచెస్, బాదుషా అండ్ స్టార్టింగ్ వచ్చేసి ఇది అమృత్ వెజ్ ఫైన్ డైనింగ్. ఇది ఓన్లీ వెజ్ రెస్టారెంట్. సో, స్టార్టింగ్ తీసిన పిక్స్ అనమాట. ఇది నేను ముందు రోజు క్రాఫ్ట్స్ ప్రిపేర్ చేశాను అనమాట ఇలాగా. రేపొద్దున ఇలా పిక్స్ దిగాలండి. అండ్ అందరికీ నా తరపున ఇలా గిఫ్ట్స్ ఇచ్చారనమాట. ఆ గిఫ్ట్స్ అనమాట ఇలాగ. బట్ ఆ రోజు ఎక్కువ మంది రాలేదు. 6 మెంబర్సే కాబట్టి కొంచెం గ్రూప్ పిక్స్‌లో అలా అంతా తక్కువ మంది. ఇవన్నీ నాకొచ్చిన గిఫ్ట్స్. శాల్వా, ఆ బాటిల్ అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండ్ స్టిక్కర్ ప్యాకెట్ అవన్నీ నాకొచ్చిన గిఫ్ట్స్. రాగానే నేను ఇవన్నీ నాకు అక్కడొచ్చిన గిఫ్ట్సే. సో, అందుకని చెప్పి పిక్ తీశాననమాట. ఎంతైనా గిఫ్ట్స్ వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తది కదా! మనం విన్ అయినప్పుడు. ఇంకా గ్రూప్ పిక్స్ దిగందే అస్సలు ఊరుకుంటామా? స్టైల్‌గా గ్రూప్ పిక్స్ అయితే కిట్టి అంటే దిగాల్సిందే మరి. అండ్ ఇంకొచ్చేసి ఇంకో గిఫ్ట్ వచ్చింది నాకు లక్కీ డ్రాలో. సో, అదొచ్చేసి ఇలా స్టిక్కర్ ప్యాకెట్ అనమాట. ఇంకా అక్కడ స్పెషల్‌గా ఇలాగా సోడాస్ ఉన్నాయి. డిఫరెంట్ ఫ్లేవర్స్ అవి కూడా తీసుకున్నాం మేము. అండ్ ఇది గులాబ్ జాము ఇవంతా డెజర్ట్స్ అనమాట. ఇక్కడ ఇదిగో మేము షార్ట్‌లు పట్టుకొని ఇలా ఫోటోస్ దిగామన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్లేవర్ డిఫరెంట్‌గా. నేనైతే లిచీ తీసుకున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి పాలక్ హల్వా డిఫరెంట్‌గా అది నాకు డిఫరెంట్‌గా అనిపించింది. ఇంకా 2, 3 వెరైటీస్ కూడా అనిపించినియి. ఇక్కడ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇస్తూ దిగిన ఫోటోస్ అనమాట.
సో, ఈ ఈ కాశ్మీర్ నుంచి కాబట్టి ఇలా స్పెషల్‌గా ఉన్నాయన్నమాట ఇవి. చాలా బాగున్నాయి అనిపించింది. ఇదేంటంటే ఇంక నేను మధ్యలో అలా నుంచొని పిక్స్ దిగాను. ఇంక గిఫ్ట్స్ అన్నీ కలిపి దగ్గర పెట్టి ఒకసారి ఫోటోస్ తీస్తే బాగుంటది అని చెప్పి ఆ థీమ్ వైజ్ ఇది నేను అందరికీ ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్స్ అనమాట. ఉగాది సందర్భంగా సరదాగా అందరికి ఇచ్చాను. అండ్ నాకు వచ్చిన రికగ్నిషన్ అప్పుడు అయితే ఇట్లాగా ఇదిగో మ్యామ్ ఇలాగా శాలువా కప్పుతున్నారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. చాలా ఆ శాలువా వచ్చేసి చాలా సాఫ్ట్‌గా చాలా బాగుంది. నాకు ఇది శాలువా రావడం ఫస్ట్ టైము. ఇలా వస్తే ఎంతైనా హ్యాపీ అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను గేమ్ ఆడుతున్నాను అనమాట. ఇందాక ఇంకా కొంతమంది ఆడుతున్నప్పుడు గేమ్ చూపించింది కదా, ఇక్కడ వచ్చేసి నేను గేమ్ ఆడుతున్నాను అనమాట. గేమ్లో అయితే నేను విన్ అవ్వలేదు, ఇంకొకరు విన్ అయ్యారు. ఇంకా అది కామన్ కదా, గెలిపోవటం అనేది ఎక్కడైనా కామనే. ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు మాకు. అండ్ అక్కడ మేము లక్కీ డ్రాస్ కూడా ఆడుతుంటాము. సో లక్కీ డ్రాలో కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది, ఒక్కొక్కసారి గేమ్లో వస్తుంటుంది. అట్లా డిఫరెంట్గా అనమాట. హౌసీ కూడా మేము వేరేలాగా డిఫరెంట్గా ఆడతాము. మొన్న ఫెబ్లో అయితే అది కూడా వీడియో పెడతాను నేను. అది లవర్స్ డే కాబట్టి దానికి సంబంధించిన ఒక గేమ్ ఆడాము. అదైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈరోజు వచ్చేసి ఇలాగ ఆల్ఫాబెట్స్తో ఆడామన్నమాట గేము. చాలా ఫన్ అనిపించింది. ఇంకా అందరూ షోడా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట, మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఒక్కొక్కళ్ళేమో ఏమేమి పట్టుకున్నామా అని చెప్పి నేనే ఇలాగ చిన్న ర్యాంప్ వాక్ లాగా రమ్మని చెప్పాను. చాలా క్రేజీగా అనిపించింది, అందరూ ఎంజాయ్ చేశారు. అంతేనే అప్పుడప్పుడు లైఫ్ అంటే ఇలా ఎంజాయ్ చేయాలండి. అంటే ఓన్లీ రెస్టారెంట్స్ అని కాదు, ఏదో ఒకలాగా మనం ఎంజాయ్ చేయాలి. కొన్నిసార్లు మనకున్న బాధలు అన్నీ మర్చిపోయి ఇలా మంత్కి ఒకసారి నాకైతే ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. చూడండి, ఏజ్తో సంబంధం లేకుండా అందరూ అలా కలిసిపోయి మళ్ళీ అవన్నీ పెట్టుకొని ఫొటోస్ దిగాము. ఇంక ఇక్కడ వచ్చేసి లైవ్ దోశ కౌంటర్ ఉంది, పావు బాజీ ఉంది. ఫుడ్ విషయానికి వస్తే చెప్పాను కదా చాలా చాలా బాగుందని. ఇంకా నేను బఫెట్లో కూడా ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇలా వీడియో తీశాను. సో లైవ్ కౌంటర్ అంటే ఇంకా ఇక్కడ మేము పావు బాజీ చెప్పాము. ఇది వచ్చేసి వెల్కమ్ డ్రింకు, బట్ ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ సర్వీసే, మనమే చేసుకోవాలి. పానీపూరి ఉంది. ఇంకా తర్వాత ఇంకా సలాడ్స్ అన్నీ కామన్ కదా, ఇలా డెజర్ట్స్ సలాడ్స్ ఇవన్నీ కామన్ కాబట్టి కేక్స్ అన్నీ అనమాట. సో ఒకసారి అలా ఫుడ్ ఐటమ్స్ లుక్ వేస్తే వేసేయండి. చెప్పాను కదా ఇక్కడ బాదుషా, గులాబ్ జామ్, ఇది నేను చెప్పిన పాలక్ హల్వా అనమాట. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది, నేను ఎప్పుడు తినలేదు. బిర్యానీ కూడా చాలా బాగుంది అసలు. ఇంకా 2-3 కర్రీస్ అయితే నాకు కొంచెం వెరైటీగా అనిపించినాయి, 2-3 స్టార్టర్స్ కూడా చాలా. ఇది వచ్చి పెసరపప్పు కర్రీ అనమాట. అండ్ అట్లా ఇంకా రిమైనింగ్ నూడిల్స్ అవన్నీ, మంచూరియా ఇంకా అవన్నీ కామన్ కదా. ఇంక ఇక్కడ ఏదో సంథింగ్ డిఫరెంట్ డిషెస్ అయితే నేను చూసాను అనమాట. సో బఫెట్ అయితే అదిరిపోయింది, ఎప్పుడైనా కావాలంటే వెళ్ళండి. ఇదేం ప్రమోషన్ కాదు, నేను వెళ్ళాను కాబట్టి హ్యాపీగా చెప్తున్నా. ఇది వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రన్స్ రెస్టారెంట్. చెప్పాను కదా నేను ఇందాక చాలా పిక్స్ దిగానని, ఎంట్రన్స్ చాలా బాగుందని. అదిగో నేనే వీడియో తీసుకుంటూ అలా వెళ్తున్నాను అనమాట. సో అలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా కొంచెం డార్క్ లుక్తో ఉంటుంది. సో నైస్ అనిపిస్తుంది మీకు. బట్ మేము వెళ్ళిన రోజు అయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది, ఎందుకంటే మేము వర్కింగ్ డేస్లో వెళ్ళాం కాబట్టి. అండ్ ఇంకా ఇక్కడ మా వాళ్ళు వచ్చేసి అప్పటికి ఎవరు రాలేదు. మేము వచ్చేసేసి అలా లాస్ట్లో మాకంటూ కిట్టి పార్టీ కాబట్టి హాల్ అవసరం లేదు, జస్ట్ మాకు ఇలా టేబుల్ సరిపోతుంది, తక్కువ మంది ఉన్నాం కాబట్టి. సో అందరినీ హాయ్ చెప్పమని వీడియో తీసేటప్పుడు సో వాళ్ళైతే హాయ్ చెప్పేశారు. ఇంక ఇలా కవర్ చేశాను అంతా, మొత్తం చెప్పానని అనుకుంటున్నాను ఎలా ఎంజాయ్ చేసామని. చెప్పా కదా, ఇవైతే నేను ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్, ముందు రోజు చేసిన క్రాఫ్ట్స్ అనమాట. ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటంటే ఒక ముగ్గుతో ఉన్న పీట అండ్ సంథింగ్ అనమాట. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.